హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము ముందుకు కొత్త బ్లాగ్తో వచ్చిన. బ్లాగ్ అంటే ఏంటంటే పెళ్ళి ఇది అందరు చేసుకునే పెళ్ళి కాదు, స్వాభిమాన పెళ్ళి అంటే ఏందో తెలియాలంటే మీకు ఈ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ఒక దండల పెళ్ళి. ఆ పెళ్ళి ఎలా జరిగింది, అసలు ఎవరు ఆ పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరు, ఎలా జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో క్యాస్ట్ లేదు అన్నోళ్ళకు క్యాస్ట్ ఎక్కడ లేదు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. క్యాస్ట్ లేదు అన్న వాళ్ళకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అవునరా ఇప్పుడున్న జనరేషన్ కూడా క్యాస్ట్ ఉందా అని మీకు తెలియాలంటే ఈ వీడియో చూడాలి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియో చూసి పక్కా నచ్చితే లైక్ చేయాలి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నా వీడియో చూసి నచ్చితే లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదండి పెళ్ళి ఎలా జరిగిందో చూసేద్దాం. సమానత్వాన్ని ప్రకటిస్తూ పెరియరి రామస్వామి గారు చూపించిన మార్గంలో దండలు మార్చుకుంటే కూడా చట్టబద్ధంగా పెళ్ళే అనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ని ఆచరణలో చూపిస్తూ ఇద్దరు మనుషులు కలిసి పెళ్లి చేసుకోవడానికి బాజా భజంత్రీలతోనో పాస్టర్ అయ్య ప్రార్థనలతోనో మోల్ సాబు ఖురాన్ లోని సురాలతోనో సంబంధం లేదు. మనుషుల యొక్క పెళ్లి స్వర్గంలో దేవులు నిర్ణయిస్తారనేది తప్పు. మనుషులమైన మాకు మేమే నిర్ణయించుకున్నాము. మా వాళ్ళ సమక్షంలో జరగడమే మాకు ముహూర్తం. మంచి మనుషుల చప్పట్లే మాకు మేళ తాళాలు. అర్థమయ్యే భాషలో బతుకు పాఠాలు చెప్పడమే నిజమైన మంత్రాలు అని చెప్పి ప్రకటిస్తూ బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లు చూపించిన మార్గంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ప్రత్యామ్నాయ సాంస్కృతిక మహిళా సంఘం, కులాంతర మతాంతర వివాహితుల సంఘం మరియు ప్రజా సంఘాలు సమాజంలో పేరు మోసిన ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతుంది. ఇప్పుడే మనం అందరం ఎదురు చూస్తున్న మన అన్న స్కైలా బాబా వచ్చారు. విశాఖపట్నంలో అన్న ప్రసంగం విన్నారు చేయలేమని ఓకే. మరి అక్కడ మన పశువుల ప్రసంగం ఉండే చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉండి రాలేకపోయాననే విషయాన్ని ఫేస్బుక్ లో మరి చెప్పాడు అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు రమేష్ అన్న, స్కై అన్న, రవీందర్ అన్న, ప్రసాద్ అన్న నలుగురు మాత్రమే నిల్చొని ఉండాలని, మిగతా వాళ్ళు కూర్చోవాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అన్న ఇటు అన్న ప్రసాద్. ఓకే, మన పెళ్లికి నలుగురు పెద్దలు అనుకున్నాం కదా, నలుగురు పెద్దలు గంటలు అన్నారు కదా నాయకులు. సో ఈ ఒక అరుదైన కలయిక చాలా ఉన్నతమైన ఆశయంతో కూడిన సందర్భంలో ఒకటవుతున్న జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెడీయా ఫ్రెండ్స్? అందరూ సిద్ధంగా ఉన్నారా? రైట్. ఇప్పుడు ముందుగా మాతృస్వామ్య వ్యవస్థకి గౌరవాన్ని ఇస్తూ మన ఆడపడుచు ముందుగా తన జీవిత భాగస్వామికి మెడలో దండ వేసి నేనే ఫస్ట్, నువ్వు నాకు తోడు అని చెప్పి ప్రకటిస్తూ నవ్వుతూ అప్లై మరి తన లైఫ్ లోకి చాలా నవ్వుతూ మనందరి నవ్వుల మధ్య అనుష ఆహ్వానించింది. అలాగే నేను నీకు తోడుగా ఉంటాను, సమానత్వాన్ని ఆచరణలో చూపిస్తాను, భర్త అంటే యజమాని అనే భావన చూపించను, భార్య అంటే నాకంటే తక్కువ అనే ఆధిపత్యాన్ని చూపించను, మన ఇద్దరం నిర్ణయం తీసుకోవడంలో, ఆలోచించడంలో, జీవించడంలో అన్నిట్లో సమానత్వాన్ని ఆచరణలో పెడదామని చెప్పి ప్రకటిస్తూ ఇతర అబ్బాయిలాగా తాగుబోతు ఎదవను కాను అని, అలాగే సందులు బంధులు దొరలేటువంటి పిచ్చి వ్యక్తిని కాను అని, మోసం చేసే చీటలుగా ఉండనని, మానీయుల పద్ధతిలో చేసుకుంటున్న ఈ పెళ్లికి కట్టుబడి ఉండి జీవితాంతం ఒక మంచి స్నేహితుడుగా ఉంటానని ప్రకటిస్తూ తన బాధ్యతను గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మాయి మెడలో నవ్వుతూ దండేయాలంటే ఒకరు పట్టుకోవాలని కూడా కోరుతున్నాం.
వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. గట్టిగా వరుణాసుర గారు. వర్ధిల్లాలి అనుష గణేష్ల జంట. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అండగా ఉందాం గణేష్ అనుషలకి. అండగా ఉందాం. ఆలోచించాలి ఇద్దరి తల్లిదండ్రులు. ఆలోచించాలి ఆలోచించాలి. క్షమించి ప్రేమించాలి ఇద్దరి తల్లిదండ్రులు. క్షమించాలి క్షమించాలి. వదిలిపెట్టాలి పంతాలు పట్టింపులు కుల పిచ్చి ఆలోచనలు. వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ప్రమాణ పత్రాన్ని చదివి సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. పెళ్లి కుమార్తె ప్రమాణం. నేను అనగా తిరుమల అనుష, వయసు 23 సంవత్సరాలు, తల్లి పేరు అరుణమ్మ, తండ్రి అనంతరాము, గ్రామం జీనపట్ల, మండలం బల్లూరు, జిల్లా నాగర్కర్నూలుకి చెందిన నేను. అబ్బాయి పేరు కొలుమురి గణేష్, తల్లి మంజుల, తండ్రి బాలలక్ష్మయ్య, గ్రామం పులిజాల, మండలం అచ్చంపేట్, జిల్లా నాగర్కర్నూలు గారిని నా ఇష్టపూర్వకంగా తేదీ 23 నవంబర్ 2024 రోజున స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని అందరి సమక్షంలో నా ఇష్టపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. లైఫ్ టైం అసిస్టెంట్. నేను అనగా భూములు గణేష్, వయసు 25 సంవత్సరాలు, తల్లి పేరు మంజుల, తండ్రి పేరు బాలలక్ష్మయ్య, గ్రామం పుంజాల, మండలం అచ్చంపేట, జిల్లా నాగర్కర్నూలు చెందిన నేను. అమ్మాయి పేరు ప్రేమ అనుష, తల్లి పేరు అరుణమ్మ, తండ్రి పేరు అనంతరాములు, గ్రామం జనుకుంట, మండలం బల్లూరు, జిల్లా నాగర్కర్నూలు వారికి నా ఇష్టపూర్తిగా తేదీ 23/11/2014 పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈరోజు పెళ్లి తనతో కలిసి చేస్తానని అందరి సమక్షంలో అష్టపూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ఉమ్మడి ప్రతిజ్ఞని చదివి వినిపించవలసిందిగా స్టైలా బాబా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఇద్దరం మీరిద్దరే అనండి. మేము ఇద్దరం ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని మా ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ సమానత్వంతో స్నేహపూర్వకంగా మెదులుతూ కష్ట సుఖాలను కలిసి అధిగమిస్తూ ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము. కుల మత ప్రాంత లింగ భేదం లేకుండా అజ్ఞాన అంధకారాలను వదిలి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమసమాజ స్థాపనలో భాగస్వాములమవుతాము అని ఇరువురి కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రజా సంఘాల సమక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము. వేదికపై ఉన్న అందరూ ఆ కింద సంతకాలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్ జై ఇన్సాన్. నెక్స్ట్ ఎవరైనా కులాంతర పెళ్లి మతాంతర పెళ్లి ఏం చేసుకోవాలనుకుంటున్నారు చేయలేపండి. 1 2 3 4 5 అరే పిల్లి అలా నువ్వు మళ్ళా చేసుకుంటావా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పెళ్లిని మన సమావేశాన్ని ఉద్దేశించి
మాట్లాడాల్సిందిగా పస్నూరు రవీంద్రన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్, జై ఎంఎన్ఎస్. ముందుగా లోకేష్ ఇక్కడ ఉన్నాడు. లోకేష్ చెయ్యి అక్కడ ఉంటాయి. సభ్యత్వంలో నా పేరు రాసుకో, డాక్టర్ పస్నూరి రవీందర్, ఎంఎన్ఎస్ సభ్యుడు అని. థ్యాంక్ యూ వెరీ మచ్. 2021లో మాకు ఇద్దరికి పరిచయం ఏర్పడింది. మేము మామూలుగా అందరూ మన దోస్తులు, మన కుటుంబం అండి, వాళ్ళందరికీ ముందు చెప్పుకోవాలి. ఇది ఏడ్చే సందర్భం కాదు, భయపడే సందర్భం కాదు, ఎదిరించే సందర్భం, తిరగబడే సందర్భం, చచ్చిపోవడం కాదు, సమస్యలు చంపే సందర్భం. అవునా కదా? రైట్. ఫస్ట్ ఆయన డాన్స్ ఇస్తాను జై భీమ్ అందరికి. నా పేరు గణేష్. నేను 2021లో ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చినాను. ఆఫ్టర్ నా డిగ్రీ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వచ్చిన 1 year గ్యాప్ అయిన తర్వాత గ్యాప్ తీసుకున్నాను, లాక్డౌన్ వచ్చినందుకు. సో తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తను పరిచయం అయింది ఇది ఇన్స్టిట్యూట్లో. సో అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. అది చిగురుస్తూ ఒక వృక్షంలా పెరిగింది అన్నమాట. ఇతరులు ఇద్దరు వేసుకున్నాం. నేను ఇతరాలు నాటినా తను నేను పోసింది. అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. మేము ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకున్నాము అన్ని విషయాలలో. ఈవెన్ మా స్టడీ విషయంలో కానీ ఎలాంటి ఇష్యూ అయినా కానీ ఇప్పుడు మా ప్రేమ ఎప్పుడు ఏదానికి కిందికి దారి తీయలేదు. అన్ని దాంట్లో సపోర్ట్ చేస్తున్నాము. లాస్ట్ 1 week నుంచి 2 weeks నుంచి ఇష్యూ జరుగుతుంది మా ఇంట్లో. సో తను ఫోర్స్ చేసిర్రు ఇంట్లో, ఇట్లా పెళ్ళి అది అనేసి చెప్పారు. చెప్తే నేను ఆల్రెడీ ఇట్లా ఒక అబ్బాయిని లవ్ చేసిన అని ఇంట్లో చెప్పింది. చెప్తే వాళ్ళండి ఇంకా తను తీసుకుపోవడము, 1 week హౌస్ అరెస్ట్ చేయడము, తను ఇంట్లో చెప్పడము, తను కొట్టడము, తను ఇంకా ఏదో నేను మందు పెట్టిందని ఏదో కోడి కోయడము, రక్తం అంటేయడము, సాయతలు కట్టేయడము అవన్నీ చేశారు. ఇంకా తర్వాత నాకు కూడా కాల్ చేసి మాట్లాడంటే కొంచెం నేను ఎస్సీ మాదిగా, నువ్వు మాదిగా నీకు నా పిల్లని నేను ఇస్తారా, నువ్వు చెప్పుడు కొట్టుకుంటాను. సో అట్లా చాలా మాట్లాడారు. ఇక లాస్ట్కి ఒక రోజు వచ్చింది ఇక అవకాశం. తను వచ్చి కాల్ చేసి ఇట్లా నన్ను తీసుకెళ్ళు, లేకపోతే నేను ఉండలేను, ఇంట్లో చచ్చిపో ఆ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఇక అట్లా ఇద్దరు కలిసి అలా మా ఫ్రెండ్ అడిగితే ఇట్లా వస్తుంది అని అంటే నాకు నరేష్ సార్ కాంటాక్ట్ ఇచ్చాను. సార్ మీకు సార్ కనెక్ట్ అయ్యి నేను అడిగాను. అడిగితే సార్ ఉండి పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు, అబ్జర్వ్ చేశారు. మ్యాక్సిమం ఒక 1 week అనుకుంటాం. 1 week నుంచి మా కౌన్సిలింగ్ ఫస్ట్ డేనే స్టార్ట్ అయింది. నైట్ పోయిన ఒక 1/2 hourకే స్టార్ట్ అయింది. మాకు మాట్లాడడం కానీ, మాకు చెప్పడం కానీ ఎలా ఉంటుంది సిచ్యువేషను, తర్వాతకి ఎట్లా ఉండాలి, ఒకవేళ ఇట్లా చేసి ఇలా ఉంటుంది, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడున్న సమాజంలో మనకు ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి అవన్నీ ఒక చిన్న ఏమంటారు పూసగిచ్చినట్టు మొత్తం వివరంగా చెప్పిండు. ఓకే ఇట్లా ఉంటుందా అని నాకు కూడా అప్పుడు అనిపించింది. అవన్నీ ఎదుర్కోవాలని నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు సార్. మేడం కూడా మేడం అలా ఈరోజు మీ ముందుకు ఇలా వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు పెళ్లి తనని చేసుకుంటా అని నమ్మకమే లేకుండే. కాకపోతే ఈ బాబాయ్ సార్ సపోర్ట్ వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ కానీ ధైర్యం కానీ చాలా ఇచ్చారు సార్. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఒక సొసైటీకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకేలాగా ఆలోచిస్తున్నారు. ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ అలాంటివి ఉండొద్దు అనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ నాన్నలకి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, నా పైన కోపం ఉండడం సహజం. కాకపోతే వాళ్ళు నన్ను ఏదో ఒక రోజు అర్థం చేసుకొని నాతో మాట్లాడి నన్ను ఇంటికి ఇన్వైట్ చేస్తే మంచిది అనేసి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ఒక ముఖ్యమైన విషయాన్ని 2 నిమిషాలు చెప్పి అన్నతో మాట్లాడిస్తాను. నాకు వీళ్ళు ఒకరోజు ఫోన్ చేసి ఒక ప్రముఖుడి ద్వారా నా సహాయాన్ని కోరారు. వెంటనే మీరు ధైర్యవంతులైతే మీ ఇద్దరి తల్లిదండ్రుల పేర్లు ఫోన్ నంబర్లు నాకు ఇవ్వండి అన్నాను. ఇచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టండి అడ్రస్ కోసం అన్నాను. పెట్టారు. మీ వయసును మీరు చెప్తే నమ్మను, మీ 10th మెమోలు కావాలి నాకు అన్నాను. 24 ఏళ్ళని మెమోలు ఇచ్చాను. తర్వాత అసలు మీరు బతకడానికి ఎలా అన్నప్పుడు నాకు 16 నుంచి 20 వేలు వస్తాయి, అతనికి 25 నుంచి 30 వేలు వస్తాయి అని చెప్పారు. అసలు ఏం చదువుకున్నారు అంటే, మేము MBA చేశాము, అతను MTech కూడా చేశాడు, అతను కూడా MBA చేశాడు అని చెప్పారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులను నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఎంత ఇన్నోసెంట్గా నిన్న మాట్లాడారంటే, సార్ మేము మా బిడ్డ చేసుకొని కానీ మా ఊరు మాలోళ్ళు మమ్మల్ని వెలివేస్తారు కావచ్చు సార్, ఏ ప్రయోజనానికి మమ్మల్ని పిలువరు కావచ్చు సార్, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే పిలువరు కావచ్చు, మా సంఘంలో పాలు ఉన్నది మా పాలు ఇచ్చగొడతారు కావచ్చు, మేము బయటికి వెళ్ళి మాలోళ్ళ పిల్ల మాదిగోడికి పోయింది అంటే మేము ఎట్లా తలెత్తుకొని బతకాలనుకున్నావు సార్, నువ్వు ఇస్తావా నీ బిడ్డను నీ చెల్లెను తక్కువ పోనికి అని అడిగింది. అంటే మనం చాలా మటుకు సమాజంలో కులం ఎక్కడుంది అని మాట్లాడే ప్రబుద్ధులకి అమ్మాయి తల్లిదండ్రులు అన్న మాటలు చెంపపెట్టు. అబ్బాయి తల్లి ఏమంటుంది అంటే, సార్ మీకు దండం పెడతా, నా భార్యాభర్తలు మా జీవితం చాలా ఆగమాగం అయ్యింది, నేను ఒక హాస్టల్లో తలదాచుకొని పనిచేసుకొని నెలకి 8-9 వేలు సంపాదించుకొని నా బిడ్డను చదివిస్తానా కొడుకుని చదివించిన, వాడు మదనపల్లిలో లింగాలలో చదువుకున్నాడు, అచ్చంపేటలో చదువుకున్నాడు, మదనపల్లి హాస్టల్లో చదువుకున్నాడు, హైదరాబాద్ డిగ్రీలో చదువుకున్నాడు, ఏదో పెద్ద చదువు చదువుకున్నాడు, 30 వేలు సంపాదిస్తానని సంబరపడ్డా. ఇప్పుడు ఆమె ఎవరో ఏం పొలనో వేరే పొలం పిల్లలంట, పెద్ద పిల్లలు చేసుకుంటాడు. మేమేమో మాది వాళ్ళం అయితే మాలలో పిల్లలు చేసుకుంటాడు. వాళ్ళు ఏమన్నా కోపం వచ్చి అని ఏతనా ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోతెట్ట, నీ కాలు మొక్కుతా సార్, ఆ అమ్మాయిని ఇడిచిపెట్టి రమ్మను అని వాళ్ళమ్మ చెప్పుకుంటుంది. వీళ్ళమ్మ నాన్న అంటే ఇప్పుడు అంతా నవ్వుడు అయిపోయింది కదా బిడ్డ, సంతోషంగా ఉందన్నారు కదా. ఇప్పుడు చెప్తున్నా, ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, భై నరేష్ నీ కారణంగా మేము 4 ఇప్పుడు మందు దాగి చచ్చిపోతున్నాము, నీ పేరు రాసినాము అని చెప్పి. ఇవాళ ఉదయం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి ఊహించండి పరిస్థితి ఎట్లుంటుందో. ఎంపీటీసీ ఫోన్ చేస్తాడు, జెడ్పీటీసీ ఫోన్ చేస్తాడు, సర్పంచ్ ఫోన్ చేస్తాడు, మాల మహానాడు నాయకుడు ఫోన్ చేస్తాడు, అక్కడ జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేస్తాడు, ఆఖరికి అక్కడ పనిచేసే సమతా సైనిక దళ నాయకుడు పనిచేస్తాడు, ఆ ఊర్లో ఉన్న మన సంఘ అధ్యక్షుడు ఫోన్ చేస్తాడు, ఆఖరికి దిగంబర్ కమ్యూని లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు ఈ విషయం గురించి. అంటే మనకున్న నెట్వర్క్ని విడదీయడానికి వాడుతున్నామా, మనం అసలు ఎటువైపు వెళ్తున్నామని ఆలోచించాల్సిన సోయి అవసరం లేదా? ఆ ఊరు గ్రూప్కి మెసేజ్ పెట్టినా నేను, అరే ఆ ఊరు ఆ అమ్మ దగ్గర పోయి చెప్పండి, మేము కులం నుంచి వెలివేయమని, మేము పాలు వేరేయమని చెప్పండి, కలిసే ఉంటామని చెప్పండి, మీ బిడ్డ ఏదో అది కూడా కాదు. ఇంకా నేను నా నోటితో ఇంతమందిలో చెప్పకూడని చాలా విషయాలు నా బుర్రలో ఉన్నాయి. అవి నేను చెప్తే అమ్మాయి తల్లిదండ్రుల మీద మనకు వ్యతిరేక భావం ఏర్పడుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ అబ్బాయి తల్లి అంటది, సార్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు సంపదలు కావచ్చు సార్, వాళ్ళు పోలీసులను ఇంటికి పంపించుకొని ఎట్లా బతకాలి సార్, సరే వాళ్ళకి బుద్ధి మాట చెప్పి ఇక వాళ్ళని ఎట్లనే ఎదిగి సార్ అంటది ఆయన. ఇక వీళ్ళ తరపున ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన పేరు చెప్పాను నేను. ఆయన అంటాడు, ఏం డ్రామాలు చేస్తున్నావు అనుకు,
వాళ్ళకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా, ఎట్లెట్లా పెళ్లి చేస్తావు అన్నాడు. ఆయన వాళ్ళ ప్రాంతంలో మొట్టమొదటి బుద్ధిస్ట్ పెళ్ళాడు ఆయన. బుద్ధిస్ట్ పెళ్ళాడు ఆయన చెప్తున్నాడు. అసలు ఎన్ని ఫోన్లో నాకు వైఫ్ ఏమో గడిచిన 10 రోజుల నుంచి లా ఎగ్జామ్స్ ఉన్నాయి, గడిచిన 6 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ జర్నలిజం ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మావోడు కామెరలో జబ్బు తెచ్చుకొని వారం రోజులు రోజు ఇంజక్షన్లు సెలైన్ బాటిల్ ఎక్కి 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 వాడున్నాడు దవాఖానగా. నేను ఇటు తిరుగుతా ఉన్నా. ఈ మధ్యలో మీటింగులు, జూమ్ మీటింగులు, మన్ను మశానం ఆగం నేను తిరుగుతున్నా. వీళ్ళేమో పోలీసులు బెదిరింపులు అన్ని బ్లాక్మెయిల్లే. నేను జినుగుంట గ్రామ ప్రజలను కోరుతున్నా, ప్రజలారా మీ ఊరిలో దయచేసి మాలామాదిగ మధ్య ఏదైనా పంచాయతీ ఉంటే మీరే చూసుకోరు, కానీ మేము పెళ్లి చేసిన ఈ జంట దాకా తెస్తే మాత్రం మర్యాద ఉండదని చెప్తున్నా. డిగ్రీలు పీజీలు మీ ఊళ్ళో చదవలే, ఉద్యోగాలు మీ ఊళ్ళో వేయట్లేరు, కాపురం కూడా మీ ఊళ్ళో వేయరు. మీ ఊళ్ళో ప్రేమ మంచితనం ఉంటేనే మీ ఊరికి వస్తారు. వీళ్ళ మీద పగ కోపము ఇంకేదైనా ఉంటే వీళ్ళు ఈ మహానగరంలో బతుకుతారు. ఆఖరికి అంబేద్కర్ గారు అడక తినైనా బతుకుతారు, కానీ మీ కులపు రొచ్చులు మాత్రం బతుకరు. వీళ్ళు దొంగలం కాదు, లంగలం కాదు, పని పాట లేనోళ్ళం కాదు, బాధ్యత తెలియనోళ్ళం కాదు. ఇలాంటి జంట కాకపోతే ఏ జంటకు పెళ్లి చేయాలి? 25 ఏళ్ళు పెళ్లి వయసు కాదా? 30,000, 40,000, 50,000 సంపాదించుకోవడం బతుకు తెరువు కాదా? MBAలు, MTechలు చదువులు కావా? 5 ఏళ్ళు ఆగి ఇద్దరు కలిసి పీజీలు చేసి ఉద్యోగాలు చేసి ప్రణాళికబద్ధంగా బతకడం కాదా? ఈ అమ్మాయి క్యారెక్టర్ చెడుదని ఓడు మాట్లాడతాడు, అబ్బాయి దొంగ లంగాని ఓడు మాట్లాడతాడు. అయ్యా వాళ్ళు ఇప్పటిదాకా దొంగలే లంగలే మీయే దొంగ తిన్నారు కావచ్చు, ఇప్పటి నుంచి ఇద్దరు కలిసి బతుకుతా అంటారు. బతకని అద్దా? పాత లెక్కనే బతుకుమందామా, దొంగ లెక్క బతుకుమందామా, లంగ లెక్క బతుకుమందామా? దయచేసి ప్రజలారా నేను ఈ సందర్భంగా మా పెద్ద కొడుకుని అడుగుతున్నా, ఇట్లారా పెద్దోడా, నీ పెళ్లి ఎన్ని సంవత్సరాలకు ఎప్పుడో చెప్పరా? 21 years కి August 17. పెళ్లి 21 సంవత్సరాల వయసు వీనికి వచ్చినప్పుడు ఆగస్టు 17వ తారీఖు పెళ్లి ఎంత అందరు రాలి. 21 years కే నా కొడుకు పెళ్లి చేస్తా. వినబడ్డది కదా? 18 ఏళ్ళకే వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి బండి కొనిస్తా. 18 సంవత్సరాలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి బండి కొనిస్తా. 21 సంవత్సరాలకు లగ్గం చేస్తా. అరే మీరు కలిసే చదువుకోరి, కలిసే నౌకర్లు కొట్టురి, కలిసే కూలినాలి చేయి, కలిసే ఎట్లనే చేయి. నీకు నువ్వు పెద్ద గుట్టెత్తి ఎక్కినాక ఆమెను గుంజుకునేటప్పుడు మంచిగా ఉండాలి, స్టైల్గా ఉండాలి, అందంగా ఉండాలి. ఈ కులము ఆ కులము, ఈ ఆస్తి ఆస్తి, ఇల్లుందా బంగులుందా, తొక్క తోటకూర పనికిమాలని అంచనాలు ఏం అక్కర్లేదు. ఇక ఆ అమ్మాయి కూడా చదువుకొని నౌకరు చేసి అబ్బాయి కావాలంటే వాడికి అబ్బాయి ఉండి చచ్చిపోయిన అబ్బాయి కావాలని అడుగుతారు అమ్మాయిని. లేకపోతే సిటీలో సొంత ఇల్లు ఉన్న అబ్బాయికి ఎదురు చేసుకుంటా అంటారు ఆడపిల్లని. లేకపోతే వాడికి ఉద్యోగం ఉండాలంటే ఇంటికాడ భూమి చాకుంటాను. అసలు అనారోగ్యకరమైన వాతావరణం తయారైంది. ఒకప్పుడేమో కన్యాశుల్కం ఇచ్చి కొనుక్కున్నారు, ఒకప్పుడేమో కట్న కానుకలు ఇచ్చి అమ్ముకున్నారు. ఆ తర్వాత అసలు మనుషుల లెక్క పెళ్లి చేసుకున్నది మర్చిపోయింది. ఓ 10-20 సంవత్సరాల క్రితము కమ్యూనిస్టు వేదికల మీద కుప్పలుగా పెళ్లి జరిగేది. ప్రజా సంఘాల సమక్షంలో ఎక్కడ పడితే అక్కడ పెళ్లి జరిగేవి. ఇప్పుడు అవి వింతలాగా మారిపోయినాయి. కాబట్టి పిల్లల పెళ్లికి చదువుతోటి, పెళ్లికి ఉద్యోగంతో, పెళ్లికి నౌకరితోటి, పెళ్లికి ఆస్తిపాస్తులతోటి, పెళ్లికి ఖర్చు ఆర్భాటాలతో సంబంధం కాదు. బతుకుతా అనే నమ్మకం ఉండి ఒక చిన్న బతుకులే ఉంటే చాలు. ఈయనకి 20 ఏళ్ళకు డిగ్రీ అయిపోతుంది. 21 సంవత్సరం ఈ నెలకు రోజు అడ్డ కూలి మీద పోయి 500 సంపాదించే పని చేస్తాడు. ఆ నెలకు 15,000 వచ్చే టైంలో ఆ 15,000కు వీని చదువుకి వీని పనికి ఇష్టమై వచ్చిన జంటను వానికి వచ్చిన దాంట్లో వాడు సెలెక్ట్ చేసుకొని బాపు నేను జీవంతో బతుకా అంటే గట్లనే బతుకు అని చెప్తాం అంతే. వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేదాకా ఎంటెక్, బీటెక్, MBBS, MS అవన్నీ చదివిపించి ఆడు ప్రొఫెసరో, డాక్టరో, SIO, CIO, కానిస్టేబుల్ అయినాక వాడు ఏ నౌకరి పొందితే ఆ నౌకరికి తగ్గ డిమాండ్. వాడు SI అయిందంటే 50 లక్షలు తక్కువ ఉండదు, టీచర్ అయిందంటే 30 లక్షలు తక్కువ ఉండదు, పుసుక్కున్న IAS, IPS అంటే కొట్లే. ఎక్కడో ఒకడ ఇవి లేకుండా చేసేది జరుగుతాయి. కాబట్టి ఆలోచించాలని కోరుతూ